ఈ సంక్రాంతి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది చూసేద్దాం. ఈ ఇయర్ మాకు కొంచెం స్పెషల్ సంక్రాంతి, ఎందుకంటే మా అక్కకి మా బావగారికి పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతి అనమాట. ఇడ్లీలా ఉండే అప్పం. ఇప్పుడు ఏం ఆడుతున్నావు? చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ సంక్రాంతి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది చూసేద్దాం. వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా, కానీ ఈసారి మేము ఏం చేసుకోలేదు ఎక్కువ పిండి వంటలు. కానీ సంక్రాంతికి పెద్దలకైతే దండం పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే వంటల ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. లాస్ట్ ఇయర్ మేము సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఈ ఇయర్ అంతగా ఏం చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ మాకు కొంచెం స్పెషల్ సంక్రాంతి, ఎందుకంటే మా అక్కకి మా బావగారికి పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతి అనమాట. సంక్రాంతి రోజు ఏం చేసినా చేయకపోయినా మ్యాండేటరీగా మా ఇంట్లో అయితే అప్పాలు అయితే చేస్తారు. మీ ఇంట్లో ఏం మ్యాండేటరీ ఐటమ్ చేస్తారో కమెంట్ చేసేయండి. ఇడ్లీలా ఉండే అప్పం. మేమైతే ఇలా పెద్దలకి దండం పెట్టుకుంటాము, బట్టలు పెట్టి వాళ్ళకి భోజనం లాగా పెట్టి ఇల్లంతా ధూపం వేసి అందరం తలొక ఐటమ్ అయితే వడ్డిస్తాము. ఫస్ట్ మా మమ్మీ అన్ని పెట్టేస్తారు, తర్వాత అందరం కూడా వడ్డిస్తాము వాళ్ళకి భోజనం పెట్టినట్టు. సంక్రాంతి రోజు మేము చేసిన వెరైటీస్ ఇవన్నీ. ఇంకా అందరం కలిసి పెద్దలకి భోజనం పెట్టేసిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసాము. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పిండి వంటలతో పాటు కోడి పందాలు కూడా కదా. ఇంకా మేమైతే భోజనం చేసి రెడీ అయిపోయి కోడి పందాలకి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక వైపు అంతా బ్లాక్ అయిపోయింది రిటర్న్ వెళ్లే వాళ్ళకైతే. మేము వెళ్ళేది మచిలీపట్నంలో మేకవారి పాలెం దగ్గర కొన్ని కోడి పందాల ప్లేసెస్ అయితే ఉంటాయి, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడే మల్టిపుల్ ప్లేసెస్ లో జరుగుతూ ఉంటాయి. మేమైతే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారంతా మొత్తం ఫ్లెక్సీస్ తో నింపేశారు, ఏ పార్టీ రిలేటెడ్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీస్ తో. ఇప్పుడు ఏం ఆడుతున్నావు? చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి బాబన్న? శూన్యం అంటే వెళ్ళిపోవాలి అంతే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చూస్తాను, బాగానే ఉంటాయి కదా పెడతాను.
ఇదేంటైతే అరే నీ ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కోడి పందాలే కాదు, ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయి. మేము ఎప్పుడు ఇలా కోడి పందాలకి అయితే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే వచ్చాము, అప్పుడైతే చూసామన్నమాట. లేడీస్ చాలా మంది వస్తున్నారని చెప్పి మేమే అనుకున్నాము ఎవరు రారేమో అనుకుని, కానీ చాలా మంది లేడీస్ అయితే వస్తున్నారు. ఈ ఇయర్ కూడా చాలా మంది అందరూ ఫ్యామిలీస్ తో వచ్చారు. మేము లంచ్ చేసి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది కొంచెం. ఇంకా అన్ని ఆల్మోస్ట్ పైన చూసుకుని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చాలా గేమ్స్ అయితే పెట్టారు, లక్కీ డ్రా అని చెప్పి, హౌసీ గేమ్స్, ఇంకా చాలా అయితే పెట్టారు. అనుకోకుండా మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ కనిపించారు అక్కడే. ఆడటానికేమో కానీ చూడటానికి కూడా గ్యాప్ లేదు, అంత జనం ఉన్నారు. అసలు చూడటానికి కూడా ప్లేస్ లేదు అసలు. ఇంకా మేమే స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ చూసాము. తర్వాత ఒక గేమ్ అయితే ఆడదామని ట్రై చేశాను. ఈ గేమ్ ని చాలా సార్లు చూసాను కానీ ఎలా ఆడతారనేది నాకైతే అసలు తెలియదు. ఇంకా 2 గేమ్స్ అయితే చూసాను ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి. 2 అనే నెంబర్ రిపీటెడ్ గా వస్తుంది. సరే వస్తుంది కదా అని చెప్పి ఆ నెంబర్ మీద అయితే వేసాను. నేను వేసినప్పుడు ఆ నెంబర్ రాలేదు. నేను పెట్టిన 100 అయితే పోయింది. ఇంకా ఇదే ఫస్ట్ గేమ్, ఇంక ఇదే లాస్ట్ గేమ్. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే రూట్ అంతా బ్లాక్ అయిపోయిందని చెప్పి పక్కన ఇంకో రోడ్ నుంచి వెళ్తున్నాము. అదైతే అస్సలు బాగోలేదు. ఇంకెలాగోలా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. నేనైతే రీసెంట్గా ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు, చాలా రోజులు అయిపోయింది ఎగ్జిబిషన్కి వెళ్ళి. చాలా పెద్దదేం కాదు, కొంచెం మీడియంగా ఉంది ఎగ్జిబిషన్ అయితే. బయట ఎంట్రన్స్ అంతా కొంచెం సంక్రాంతి థీమ్ లాగా పెట్టారు. ఫార్మర్స్, కొంచెం కూచిపూడి డ్యాన్స్ అలాగా కొంచెం ఆ థీమ్లో అయితే ఉంది. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఎంట్రన్స్లో ఇలా హార్ట్ సింబల్లో ఒక థీమ్ లాగా పెట్టారు. ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే దిగారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళగానే ఇలా ఎంట్రన్స్ లో ఇవైతే ఉన్నాయి యానిమల్స్. కొన్ని గేమ్స్ కూడా ఆడాము. ఏ గేమ్ అయినా 50 రూపీస్ స్టార్ట్ చేశారు.
ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో జైంట్ వీల్ అయితే ఎక్కాం. చాలా బాగుంటుంది, భయం వేస్తుందేమో అనుకుని. కానీ తీరా చూసిన తర్వాత నాకైతే జైంట్ వీల్ ఎక్కిన తర్వాత ఏం భయం అనిపించలేదు. జైంట్ వీల్ ఎక్కడానికి టికెట్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అంతకుముందు 70 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు ప్రైస్ అయితే పెంచేశారు. నార్మల్గా జైంట్ వీల్ ఎక్కినప్పుడు చాలా టెన్షన్ అనిపిస్తుంది పైనుంచి కిందకి దిగేటప్పుడు. కానీ ఈసారి ఎక్కినప్పుడు అసలు నాకు ఏం అనిపించలేదు. మేబీ అలవాటు పడిపోయామా లేకపోతే అసలు స్లోగా తిప్పారా ఏంటో అర్థం అవ్వలేదు నాకు. జైంట్ వీల్ ఎక్కేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే బ్రేక్ డాన్స్ ఎక్కడానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే సినిమాకైతే వచ్చేసాము. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకైతే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన సెకండ్ షో అయినా అస్సలు ఖాళీ లేదు, ఫుల్ థియేటర్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఏ థియేటర్ బుక్ చేద్దాం అనుకున్నా మాకు అసలు టికెట్స్ దొరకలేదు. లాస్ట్కి ఒక థియేటర్లో బుక్ చేసుకున్నాము. అంత బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు ఈ సినిమాని. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.